యూరియా కోసం కొనసాగుతున్న రైతు తిప్పలు. తెల్లవారుజామున నుంచే సొసైటీ ముందు భారు లైను. ఒక బస్తా కోసం 8 గంటల పడిగాపులు. యూరియా లేక పంటలు ఎండిపోతున్నాయి. మెదక్ జిల్లా రామేణంపేట మండలం క్యాట్రియాల డి ధర్మారం గ్రామంలో వర్షం పడుతున్నప్పటికీ రైతులు యూరియా కోసం తెల్లవారుజామున నుంచే సొసైటీ ముందు బారులు క్యూ లైన్లో నిలబడ్డారు. ఉదయం నుంచి వేచి చూస్తున్న రైతులు వర్షాన్ని సైతం లెక్క చేయకుండా తడుస్తూనే యూరియా కోసం బారులు తీరారు. తడిసినా పర్వాలేదు, మా పంటలకు యూరియా చాలా అవసరమని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మహిళా రైతులకు కూడా వర్షాన్ని లెక్క చేయకుండా యూరియా కోసం లైన్లో నిలబడి ఉన్నారు. యూరియా కొరత నివారించాలని రైతులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. సరైన యూరియా అందించాలని డిమాండ్ చేస్తున్నారు. గంట నుంచి నిలబడ్డాం సార్. మేము చెప్పులంటే చెప్పులు కూడా 5:30కు సీరియల్లో పెట్టిన అప్పుడు నుంచి నిలబడితే ఒక్క సంచి వస్తుంది అంటుర్రు. అది కూడా వస్తుందో రాదో అని నమ్మకం లేదు. ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఈ చెప్పులు ఒక్కొక్కరేమో ఎత్తుకొని ఇంటికి వెళ్ళిపోతున్నారు, కానీ ఊరికే సంచి దొరకలేదు మాకు. మరి మేము మా పరిస్థితి ఎట్లా? 5 ఎకరాలు 3 ఎకరాల మనిషికి 3 ఎకరాల పొలం వేసిన ఆ పొలం ఏమో మళ్ళీ పొలం మీద అదేమో చెప్పులు కూడా పోతున్నాయి. 500 చెప్పులు 270 రూపాయల సంచి దొరికితే 500 చెప్పులు కూడా పోయేటట్టు ఉంది. ఆ బాధ ఓళ్ళు చెప్పుకోవాలి మేము. ఇది పూజ అది కూడా గ్యారంటీ లేదు దొరుకుతుందని. ఇప్పుడు ఏమో మంది చూస్తే 500-600 మంది ఉన్నారు. ఆ మంది మరి వాళ్ళకు అంతదో అందదో కానీ మేమైతే సిరిలో ఉన్నాము. అది ఇప్పుడు కూడా నమ్మకం లేదు. చాలా మంది నిలబడ్డారు బైకుల మీద వచ్చిన 5 గంటల రాత్రి నుంచి. అది ఇప్పుడు మరి దొరుకుతుందా దొరకదు కానీ తెలుస్తలేదు. సిరిలో రైతు వేదిక అంటే రైతు వేదిక ఉన్నాము. మరి అది లారీ అయితే ఆడ నిలబడ్డది. అది ఒక సంచి దొరుకుతుందా దొరకది, అది కూడా నమ్మకమే ఉంది సార్. ఇక్కడ మాకు లారీ వచ్చింది, ఇక్కడ యూరియా లారీ. అలా ఒక 400 బస్సులు వచ్చినాయి. ఇక్కడ మంది చూస్తే ఒక 500-600 మంది ఉన్నారు. ఇక్కడ ఇక మనిషికి ఒక్కొక్క సంచి అది సరిపోతాయా లేవో, మనిషికి ఒక సంచి ఇస్తామంటారు. మాకు ఉన్నది ఒక 3 ఎకరాల పొలం ఉంది. ఒక సంచి అది ఏడు కాకుండా అవుతుంది. అది కూడా ఒక సంచి కూడా దొరుకుతుందా లేదా ఇప్పుడు, అది ఉంది పరిస్థితి. 4 గంటల నుంచి వచ్చి కూర్చున్నాం ఇక్కడ. 4 గంటలకు వచ్చినాం, రాత్రి 4 గంటలకు వచ్చి కూర్చున్నాం ఇక్కడ. అది ఒక సంచి కూడా దొరుకుతుందా లేదా ఇక్కడ, అది ఉంది పరిస్థితి. ఒక 500-600 మంది ఉన్నాం ఇక్కడ. ఆ లారీలో వచ్చినాయి ఒక 400 బస్సులు, అవి సరిపోతాయా లేవా, ఇది ఉంది పరిస్థితి మాది. ఇప్పుడు ఒక 8-9 అయితే 4 గంటల నుంచి కూర్చున్నామండి. మా ముంగట ఒక 200 మంది ఉన్నారు, ఇంకా మా వెనక ఒక 400 మంది ఉన్నారు. ఇక అది కూడా మంచిగా ఒక సంచి సరిపోతాయా లేవా ఇప్పటికైనా, అది ఉంది పరిస్థితి. అప్పుడు ఉంది, ఇంతకుముందు లేకుండే ఇట్లా. ఇంతకుముందు ఎంత అంటే అంత స్టాక్ ఉండే. ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచే ఇంత ఘోరం ఉంది. ఇప్పుడు ఇది లంగ ప్రభుత్వం ఇది.